మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది క్రియేటర్స్ ఎలా అద్భుతమైన ఏఐ మిథాలజీ ఇమేజెస్ క్రియేట్ చేస్తారు? లార్డ్ రాముడు, హనుమంతుడు, రావణుడు లేదా మహాభారతం సీన్స్ సినిమా లెవెల్లో ఎలా కనిపిస్తాయి? దానికి సీక్రెట్ కేవలం ఏఐ టూల్స్ కాదు, సరైన సినిమాటిక్ ప్రాంప్ట్స్ ఉపయోగించడం. ఈ వీడియోలో నేను యూట్యూబ్ మిథాలజీ వీడియోస్ కోసం ఏఐ మిథాలజీ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రారంభిద్దాం. మొదట నేను ఏ మిథాలజీ సీన్ క్రియేట్ చేయాలో డిసైడ్ చేస్తాను. ఉదాహరణకు, అడవిలో నిలబడి ఉన్న లార్డ్ రాముడు, సముద్రం దాటుతున్న హనుమంతుడు, లంకలో సింహాసనంపై ఉన్న రావణుడు, లేదా ఒక ఎపిక్ మహాభారత యుద్ధ సీన్. ముందుగా నేను 3 విషయాలు క్లియర్ గా డిసైడ్ చేస్తాను. ఈ సీన్ లో ఏమి జరుగుతోంది? ప్రధాన క్యారెక్టర్ ఎవరు? ఇమేజ్ ఫీల్ ఎలా ఉండాలి? ఎపిక్ గా, డివైన్ గా, ఎమోషనల్ గా, పవర్ఫుల్ గా. ఇప్పుడు వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సినిమాటిక్ ప్రాంప్ట్. చాలా మంది ఇలా సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తారు, లార్డ్ రామా ఇన్ ఫారెస్ట్. కానీ నేను ఇలా డీటెయిల్డ్ సినిమాటిక్ ప్రాంప్ట్ వాడుతాను. లార్డ్ రామా స్టాండింగ్ ఇన్ అ డెన్స్ ఫారెస్ట్, గోల్డెన్ సున్రీసే, సినిమాటిక్ లైటింగ్, రేస్ ఆఫ్ లైట్ త్రూ ట్రీస్, అల్ట్రా డీటెయిల్డ్, రియలిస్టిక్, ఎపిక్ మూడ్, 8K క్వాలిటీ. ఇలా డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఇమేజ్ క్వాలిటీ పూర్తిగా మారిపోతుంది. సింపుల్ ప్రాంప్ట్ అంటే సింపుల్ రిజల్ట్, సినిమాటిక్ ప్రాంప్ట్ అంటే మూవీ లైక్ రిజల్ట్. నేను ఒక సింపుల్ ఫార్మ్యులా ఫాలో అవుతాను. క్యారెక్టర్, సీన్, లైటింగ్, మూడ్, కెమెరా యాంగిల్, క్వాలిటీ. ఈ ఫార్మ్యులా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత నేను ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ ఓపెన్ చేసి ప్రాంప్ట్ పేస్ట్ చేస్తాను. ఒక్క ఇమేజ్ మీద డిపెండ్ అవ్వను. సాధారణంగా 3 నుంచి 5 వేరియేషన్స్ జనరేట్ చేసి బెస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. నేను మెయిన్లీ చూసేవి: క్యారెక్టర్ లుక్ సరైందా, లైటింగ్ సినిమాటిక్ గా ఉందా, బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉందా, ఎమోషన్ ప్రాపర్ గా కనిపిస్తుందా, ఇమేజ్ మూవీ సీన్ లా ఫీల్ ఇస్తుందా అన్నది. బెస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను దాన్ని క్యాన్వాలో ఎడిట్ చేస్తాను. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తాను, కాంట్రాస్ట్ ఇంప్రూవ్ చేస్తాను, షార్ప్నెస్ ఇంక్రీజ్ చేస్తాను. కొన్నిసార్లు సినిమాటిక్ గ్లో ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఇమేజ్ ఇంకా ప్రీమియంగా కనిపిస్తుంది. చివరిగా, ఈ ఏఐ మిథాలజీ ఇమేజెస్ ను నా యూట్యూబ్ షార్ట్స్ మరియు మిథాలజీ వీడియోస్ లో యూస్ చేస్తాను. గుడ్ విజువల్స్ వల్ల స్టోరీ టెల్లింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆడియన్స్ ఎక్కువ టైం వీడియో చూస్తారు, దాంతో రిటెన్షన్ పెరుగుతుంది, యూట్యూబ్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇదే నేను ఏఐ మిథాలజీ ఇమేజెస్ ని సినిమాటిక్ ప్రాంప్ట్స్ తో ఎలా క్రియేట్ చేస్తానో పూర్తి ప్రాసెస్. ఈ వీడియో నుంచి ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రేట్ ఇమేజ్ కావాలంటే గ్రేట్ ప్రాంప్ట్ తప్పనిసరి. మీరు కూడా ఈ సినిమాటిక్ ప్రాంప్ట్ టెక్నిక్ ట్రై చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ధన్యవాదాలు, మళ్ళీ కలుద్దాం.